ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. నెహిల్లా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు మనకి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన విన్నపములకు ఆయన చెవియొగ్గే దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చూచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పరమదాసిన పరలోక ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయ కుమారుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా, ఇగో ఆరాధన అంతటిని ఆదుడి అంతవరకు నువ్వు నడిపించబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను అయ్యా. ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి నీ స్వరం వినగలిగే చెవులు మాకు దయచేయమని, నీ కృపతో నీ దీవులతో దేవా ఆశీర్వాదముతో దేవా మమ్మల్ని బలపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో ఈరోజు దేని వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 61వ అధ్యాయం 7వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. ఇన్ ఇంగ్లీష్, ఫర్ యువర్ షేమ్ యూ షెల్ హ్యావ్ డబుల్, and for confusion they shall rejoice in their portion. Therefore in their land they shall possess the double. Everlasting joy shall be టు దెమ్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం 61వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరములో ప్రభువా, ఈ మొట్టమొదటి మాసములో, ఈ 2026వ సంవత్సరము జనవరి నెల 8వ తేదీ ఈ సాయంకాల సమయంలో దేవా, నీ పిల్లలుగా, నీవు మేపు గొర్రెలుగా మేమందరము నీ పాదముల చెంతకు చేరి కొద్ది నిమిషములు తండ్రి నీ పరిశుద్ధ లేఖనములలోని మాటలను మేము ధ్యానము చేయాలని ఆశపడుతుండగా, నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా, నీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతుండగా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు మీరు దేవా. ఈ రాత్రి మీ ఆదరణ కలిగించేటటువంటి మాటలతో మా హృదయాలను నింపమని, ఈ నూతన సంవత్సరమునకు అవసరమైనటువంటి బలము కలిగించే మాటలు, శక్తి కలిగించే మాటలు, జీవము గల నీ మాటలు మాకు దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని పూర్తిగా మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, మార్పు నొందే జీవితములు ఈ వాక్యమును బట్టి మాకు దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత రొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు
కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇన్ ఇంగ్లీష్, యెషయా chapter 61 verse 7th. For your shame you shall have double, and for confusion they shall rejoice in their portion. Therefore in their land they shall possess the double, everlasting joy shall be to them. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026 సంవత్సరం ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని ఆయన విశేషమైనటువంటి కృప చొప్పున ప్రవేశపెట్టాడు. ఎంతైనా మనము దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పరిస్థితులు, అనాన్సర్డ్ ప్రేయర్స్, కార్చిన కన్నీరు, ఉద్యోగాలు, మరి ఎన్నో కంపెనీలు మూతపడడం, లే ఆఫ్లు ప్రకటించడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం, వ్యాపారాలు, కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోవడం, స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు అన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోవడం, మరి ఇతర దేశాల నుంచి ఎంతోమంది వేలాదిగా, లక్షలాదిగా ఉద్యోగాలు కోల్పోయి వారందరూ కూడా వారి వారి దేశాలకు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. వీసాలు రానివారు, సంవత్సరం అంతా ప్రయత్నించి తాము అనుకున్నది సాధించలేని వారు, తాము చదవాలనుకున్న కోర్సుల్లో సీట్లు రానివారు, తాము చదవాలనుకున్న కాలేజీలో సీట్లు రానివారు, వివాహాలు జరగని వారు, అనారోగ్యాలు గుండా వెళ్ళిన వారు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల గుండా, ఎటువంటి నిందల గుండా, ఎటువంటి అవమానాల గుండా, ఎటువంటి నష్టముల గుండా, ఎటువంటి శ్రమల గుండా మనము వెళ్ళినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము ఏమిటి అంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఈ డబుల్ ఫోల్డింగ్ బ్లెస్సింగ్స్ అంటే? ఆల్రెడీ నిందల గుండా వెళ్ళిన వాళ్ళకి, ఆల్రెడీ ఓటమి గుండా వెళ్ళిన వాళ్ళకి, ఆల్రెడీ అవమానములు గుండా వెళ్ళిన వారికి, ఆల్రెడీ మరి శ్రమల గుండా వెళ్ళిన వారికి దేవుడు ఈ నూతన సంవత్సరంలో వారు అనుభవించినటువంటి నిందకు ప్రతిగా దేవుడు వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడు, మనకేదన్నా అన్యాయం జరిగినప్పుడు, మనకేదన్నా కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత కాంపెన్సేషన్ అది ఇస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ చూసినప్పుడు మనకి చాలాసార్లు నవ్వు అనిపిస్తుంది. ఎందుకంటే మనం పోగొట్టుకున్న దానికి, వాళ్ళు మనకి ఇచ్చిన దానికి అసలు ఎక్కడా సంబంధమే ఉండదు. చాలా ఎక్కువ పోగొట్టుకున్నటువంటి సందర్భాల్లో చాలా తక్కువ మరి కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు, భూరాజులు ఒక వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకునే విధానం ఆ రకంగా ఉంటే, దేవాది దేవుడు, రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు బాధలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, కన్నీళ్లలో ఉన్నవారికి, అవమానమును పొందిన వారికి దేవుడిచ్చేటటువంటి కాంపెన్సేషన్, దేవుడిచ్చేటటువంటి ఓదార్పు, దేవుడిచ్చేటటువంటి నెమ్మది ఎలా ఉంటుందంటే, వారు గిన్నె నిండి పొర్లేంతలాగా, వారు పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా, రెండంతలుగా దేవుడు వారిని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ షల్ హ్యావ్ డబుల్ హానర్. Therefore in their land they shall possess double, and everlasting joy shall be theirs. అవమానమునకు బదులుగా దేవుడు మరి రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేశములో రెట్టింపు భాగమును వారికి అనుగ్రహిస్తున్నాడు, స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, భూమిని, రెట్టింపు భూమిని వారికి అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ నలిగిన హృదయంతో, ఏ విరిగిన మనస్సుతో, ఏ నిందను భరించలేక, ఏ అవమానాన్ని భరించలేక ఇంతకాలం నీవు కృంగిపోయావో, నీ దినములు అన్నీ కూడా కన్నీటితో నువ్వు గడిపావో, ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని శిక్షించాలనుకోవట్లేదండి. గాడ్ డోంట్ వాంట్ టు పనిష్ us. This year 2026 గాడ్ వాంట్స్ us టు బ్లెస్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు మనల్ని రెండంతల ఆశీర్వాదాలతో దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో let us declare, I receive double blessings in the name of Lord Jesus. Amen. మీరు రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో పొందుకొందురుగాక. ఆమేన్. రైట్, చూడండి, డబుల్ ఫోల్డింగ్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, రెండంతల ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ రెండంతల ఆశీర్వాదానికి అర్థం, ఏదో పోగొట్టుకున్న దానిలో 100 రూపాయలు పోగొట్టుకుంటే 50 రూపాయలు వచ్చిందిలే, అటువంటి లెక్కలు కాదు. ఏదో 100 రూపాయలు పోగొట్టుకుంటే 110 రూపాయలు వచ్చిందిలే, అలాంటి లెక్కలతో కాదు. కానీ దేవుడు ఈ 2026 సంవత్సరంలో మనము పోగొట్టుకున్న దాన్ని ఎలాగా ఆయన రెట్టింపు దయచేయబోతున్నాడంటే, ఏదైతే నువ్వు నష్టపోయావో, నీవు నష్టపోయిన దానికంటే ఎక్కువగా, అనగా రెండంతల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ఏ అవమానాన్ని అయితే, ఏ గౌరవాన్ని నువ్వు కోల్పోయావో, ఏ ఘనతను నీవు కోల్పోయావో, నీవు పోగొట్టుకున్న దానికంటే కూడా రెట్టింపు ఘనతతోటి దేవుడు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. ఏ కరువుతో అయితే నువ్వు అనుభవించావో, ఏ లేమిలో అయితే నువ్వు 2025 సంవత్సరంలో ఉన్నావో, ఈరోజు దేవుడు ఈ 2026 సంవత్సరంలో ఓవర్ఫ్లో రిప్లేసింగ్ ల్యాక్, నీ యొక్క లేమిని, నీ యొక్క కరువుని దేనితో దేవుడు రిప్లేస్ చేస్తున్నాడంటే ఓవర్ఫ్లోయింగ్. దేవుడిచ్చే దీవెనలు ఎలా ఉంటాయంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ 2026 సంవత్సరం దేవుడు మన అందరి కొరకు ఎలా సిద్ధపరిచాడంటే, డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్, రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదములతో దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కానీ దీనికి ముందేమి ఇచ్చాడు దేవుడు అంటే, మనం ఎందులోంచి వచ్చాము అంటే, నిందలోంచి వచ్చాం, కన్నీటిలోంచి వచ్చాం, శ్రమల్లోంచి వచ్చాం, వేదనలోంచి వచ్చాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చదివాం కదా, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును,
వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో సీయోనులో దుఃఖించు వారికి దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడంటే ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను ధరింపచేస్తున్నాడు ఆయన. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఈ నూతన సంవత్సరములో స్తుతి వస్త్రమును ఆయన మనకు ధరింపజేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో గాడ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్. సమస్తమును కూడా దేవుడు మనలా పునరుద్ధీకరిస్తున్నాడు, పునరుజ్జీవింప చేస్తున్నాడు. పాడైపోయినటువంటి స్థలాల్ని మన ద్వారా దేవుడు మరలా నూతనముగా కట్టేలా చేస్తున్నాడు. పాడైన పట్టణాలని నూతనముగా స్థాపించేలా చేస్తున్నాడు. తరతరముల నుండి శిథిలములై ఉన్నటువంటి పురములను ఈ నూతన సంవత్సరంలో దేవుడు బాగు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఎందుకు శిథిలమయ్యాయి? ఎందుకని కష్టాలు గుండా వెళ్ళాం? ఎందుకని శ్రమలు గుండా వెళ్ళాము? ఎందుకని నిందల్లోకి వెళ్ళాము? ఎందుకు సమాధానము లేని ప్రార్థనల ద్వారా, అనాన్సర్డ్ ప్రేయర్స్ ద్వారా మనం వెళ్ళాము? ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని శ్రమలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వడానికంటే ముందు దేవుడు ఎందుకని కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తాడంటే టు బిల్డ్ అవర్ క్యారెక్టర్. దేవునిలో మనం ఇంకా మన స్వభావాన్ని మార్చుకోవడానికి, మన యొక్క హృదయాన్ని మార్చుకోవడానికి, మనం ఇంకా బలపడడానికి, ఆత్మీయంగా ఇంకా మనం ఎదగడానికి, టు స్ట్రెంగ్తెన్ అవర్ ఫెయిత్, మన విశ్వాసంలో మనం బలపడడానికి, అండ్ టు రివీల్ హిజ్ గ్లోరీ, ఆయన తన మహిమను మన ఎడల వెల్లడి చేయడానికి, అండ్ టు ప్రిపేర్ us ఫర్ ఓవర్ఫ్లో, మనము రెట్టింపు ఆశీర్వాదాలని పొందుకోవడానికి మనల్ని సిద్ధపరచడానికి. అధికమైనటువంటి ఆశీర్వాదాలను కొన్నిసార్లు మనం భరించలేము, సిద్ధముగా ఉండలేము మనం వాటిని తీసుకోవడానికి. కాబట్టి దేవుడు ఈ డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వడానికంటే ముందు ఎందుకని మనలను శ్రమల గుండా, నిందల గుండా, వేదనల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడంటే మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి, దేవుని తట్టు మనం తిరగడానికి, దేవుని వైపు మనం చూడడానికి. ఆయన మన జీవితాల్లో బలమైన దుర్గముగా ఉండుట కొరకు, మనము ఆయన దుర్గములోనికి మనం వెళ్ళుట కొరకు, ఆయన తన మహిమను మన ఎడల ప్రకటించుట కొరకు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుగ్రహిస్తాడు. చూద్దామా ఈ మాట? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసిందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. Yes. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఏమిటంటే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా. అంటే బంధకములలో ఉన్న వారికి దేవుడు నేర్పిస్తున్నదేంటి? నిరీక్షణ కలిగి ఉండడం. ఇప్పుడు ఈ శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? నిరీక్షణ కలిగి ఉండడం. మా దేవుడు మమ్మను నిశ్చయముగా ఈ బంధకముల నుండి విడిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం. సో బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టర్న్ బ్యాక్ టు యువర్ లార్డ్. దేవుని తట్టు మీరు మరలా తిరగండి. ఏ ఆత్మీయ జీవితాన్ని అయితే, ఏ విశ్వాసాన్ని అయితే
కోల్పోయారో, మీరు బలహీనపడ్డారో, సడలిపోయారో మీ యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైన పిలుపు ఏమిటి అంటే, మీ కోటను మరలా ప్రవేశించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వదించబడాలని అందరికీ ఉంటుంది. ఇక 2 అంతలు 3 అంతలు ఆశీర్వాదాలంటే దాన్ని కోరుకోని వారు ఉండరు. అయితే ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలలో, మీ ఆత్మీయ జీవితాలలో ఈ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్, ఈ 2 అంతల ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఎవరి కోట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, ఆయనే నా శైలము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే దుర్గములో, యేసుక్రీస్తు ప్రభు అనే కోటలో మీరు ప్రవేశించగలిగితే, నీతిమంతులు ఏం చేస్తారంటండి? పరుగెత్తి యెహోవా కోటలోనికి పరిగెడతారు. అక్కడ సురక్షితంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 అంతలుగా మీకు మేలు చేస్తాను. ఎప్పుడు చేస్తాడు దేవుడు 2 అంతల మేలు? మనము కోటను మరలా ప్రవేశించినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎందుకు వస్తాయి మన జీవితాల్లో శోధనలు? మనకు నిరీక్షణ నేర్పించడానికి, దేవుని తట్టు మనము మరలా తిరిగేలా చేయడానికి, మరలా మనము దేవుణ్ణి వెతికేలా చేయడానికి, మరలా మనము ఆయన కోటను ప్రవేశించేలా చేయడానికి, మన జీవితాల్లో మన స్వభావాన్ని మార్చడానికి, మన హృదయాలను మార్చడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుని మహిమను మన ఎడల వెల్లడిపరచడానికి అధికమైన ఆశీర్వాదములు, 2 అంతల ఆశీర్వాదములు మనము పొందుకోవడానికి God allows troubles sometimes in our lives. దేవుడు కొన్నిసార్లు కొన్ని నష్టాలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఆ నష్టంతోనే మనం ఉండిపోవాలనేది కాదు. ఆ నష్టమునకు మించిన ఆశీర్వాదంతో మనల్ని నింపడం కొరకు దేవుడు డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికంటే ముందు కొన్నిసార్లు మనము శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ తీసుకున్న వారు మీ అందరికీ తెలుసు. యోబు గారు ఎన్నో శ్రమల గుండా నీతిమంతుడిగా దేవుని ద్వారా తీర్చబడిన వాడు, దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడు. ఊజు దేశమందు అటువంటి నీతిమంతుడు ఇంకొకడు లేడు అని చెప్పబడినటువంటి యోబు గారి జీవితంలో పోగొట్టుకున్న సమస్తము కూడా ఆయనకున్నటువంటి భాగ్యాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు. ఆయనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, నేమ్ అండ్ ఫేమ్ పోగొట్టుకున్నాడు, పేరు ప్రఖ్యాతలను పోగొట్టుకున్నాడు, చీదరించబడ్డాడు, చీత్కరించబడ్డాడు, అవమానము నొందాడు, తనకున్న రెప్యుటేషన్ అంతటిని పోగొట్టుకున్నాడు. కానీ ఇన్ని పోగొట్టుకున్న యోబు ఒక్కటి మాత్రం బలంగా పట్టుకున్నాడు. అదేంటి అంటే దేవుని అందలి విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బట్ హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ ఫెయిత్. ఇన్ని పోగొట్టుకున్నా కానీ విశ్వాసాన్ని మాత్రము అతను పోగొట్టుకోలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 2 అంతల ఆశీర్వాదము ఇవ్వడానికి అంటే ముందు దేవుడు మన హృదయాన్ని, మన స్వభావాన్ని, మన భక్తిని, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. ఇప్పుడు ఈ పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. కాబట్టి గాడ్ రిస్టోర్డ్ ట్వైస్ యాజ్ మచ్. అంతకు ముందున్న దానికంటే 2 అంతల ఆశీర్వాదముతో, డబుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ సఫరింగ్. శ్రమలొందిన తర్వాత, శ్రమలు అనుభవించుట నాకు మేలాయను. ఎందుకని? 2 అంతల బ్లెస్సింగ్స్, డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే యోసేపు డబుల్ ప్రమోషన్ ఆఫ్టర్ రిజెక్షన్స్. తిరస్కరించబడిన తర్వాత, రిజెక్టెడ్ బై బ్రదర్స్, సహోదరుల ద్వారా తిరస్కరించబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు, ఖైదీగా చెరసాల్లో ఉంచబడ్డాడు, అన్యాయపు తీర్పు నొందాడు. బట్ స్టిల్ గాడ్ లిఫ్టెడ్ హిమ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ బికాస్ యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు.
అందువల్ల రెండంతల ఆశీర్వాదాలను యోసేపు పొందుకున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కష్టాలు గుండా వెళుతున్నావా, శ్రమల గుండా వెళుతున్నావా, ఓటమి, నింద, అవమానం గుండా వెళుతున్నావా? సో దేవుడు నీ కొరకు రెండంతల ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుడిని ప్రేమించేవారు. నిన్నటి దినాన్ని మనం చూసాం, దేవుని ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచి ఉంచినటువంటి నిధులు, రహస్య స్థలాలలో, అంధకార స్థలములలో దాచి ఉంచబడినటువంటి నిధులన్నీ కూడా దేవుడు ఎవరికి ఇస్తాడంటే దేవుడిని ప్రేమించే వారికి ఇస్తాడండి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిన్ను ఏదైతే నిందకు లోను చేస్తుందో, నాశనమునకు కారణమవుతుందో, దేవుడు దాన్నే ఎలా మార్చబోతున్నాడు అంటే నీకు దీవెనగా మార్చబోతున్నాడు, నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. గాడ్ విల్ యూజ్ టు ప్రమోట్ యూ డబుల్లీ వాట్ వాజ్ మెంట్ టు డిస్ట్రాయ్. ఏది నిన్ను డిస్ట్రాయ్ చేయబోతుందో దాన్నే దేవుడు నిన్ను రెండంతలుగా దీవించడానికి, యోబును నాశనం చేయడానికి రోగము, అలాగే మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాడు, వ్యాధి తీసుకొచ్చి పెట్టాడు అపవాది. కానీ యోబుకు శ్రమలు తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఆ శ్రమలే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకునేలా చేసినాయి. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములు అనేకమైనటువంటి ఉదాహరణలు, రెండంతలు ఆశీర్వాదము పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమందిని మాత్రమే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతడిని కనెను. ఇతడు నీ ప్రాణము ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడొగరని నయోమితో చెప్పిరి. చూడండి, మరి రూతు ఎన్నో శ్రమలు అనుభవించింది. మరి భర్తను పోగొట్టుకుంది, భవిష్యత్తును పోగొట్టుకుంది, ఈ లోక సంబంధమైనటువంటి రక్షణ ఏమీ లేదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసములోను, దేవుని ఎడల విధేయతలోనూ కూడా రూతు కొనసాగింది. అందుకే చూడండి, కొన్నిసార్లు శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు అంటే రెండంతలుగా నిన్ను దీవించడానికి, పట్టజాలనంత ఆశీర్వాదములు నీకు దయచేయడానికంటే ముందు కొన్నిసార్లు మనం శ్రమలు గుండా వెళతాం. బోయాజుని మరుప్పుడు దేవుడు రూతుకి భర్తగా అనుగ్రహించాడు. మరి ఆమె పోగొట్టుకున్న గౌరవాన్ని మరలా పొందుకోగలిగింది. ఆ అవమానాన్ని అంతటిని, ఆ నిందనంతటిని కూడా మరి తీసివేశాడు దేవుడు. మూడవదిగా, గాడ్ ప్లేస్డ్ హెర్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో దేవుడు తీసుకెళ్ళి ఆమె పేరును చేర్చేశాడు. ఎక్కడ రూతు ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడింది. కాబట్టి ఈ రాత్రి ఓడిపోయిన అనుభవంలో నువ్వు ఉంటే, దీనమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే, ఇక నా బ్రతుకు ఇంతే అనేటటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉంటే, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, రెట్టింపు ఘనతతో దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. నిత్యానందమును మనకు కలగజేయబోతున్నాడు. రెండంతల స్వాస్థ్యమును దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫెయిత్ఫుల్నెస్, రిలీజియస్, జనరేషనల్ డబుల్ బ్లెస్సింగ్స్, రెండంతల ఆశీర్వాదం తరతరములకు కూడా. మరి ఆశీర్వదించబడిన స్త్రీగా రూతు చరిత్ర గ్రంథాలలో ఎక్కగలిగింది, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు
ఈ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ మనం ఎలా పొందుకోవాలి, ఎలా స్వతంత్రించుకోవాలి? రూతులాగా, యోసేపులాగా, యోబులాగా పోగొట్టుకున్న మహిమను మరలా ఎలా తెచ్చుకోవాలి, పోగొట్టుకున్న ఘనతను ఎలా తెచ్చుకోవాలి, రెండంతల ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకోవాలి? వెరీ సింపుల్. శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసేటటువంటి అనుభవాన్ని ఎక్కువ మంది కలిగి ఉంటారు. ఎప్పుడు దేవుడి దగ్గరికి రావడం మానేస్తారంటే కష్టాలు వాళ్ళ మీద ఒక్కసారిగా వచ్చి పడిపోయినప్పుడు దేవుడిని విడిచిపెట్టేస్తారు. ఎంతో భక్తి కలిగిన కుటుంబం, భార్య, భర్త, కొడుకు దేవుని మందిరానికి వెళుతూ ఉండేవారు. ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏదో ఒక పరిస్థితుల గుండా ఆ కొడుకు వెళ్ళడం, అతను చనిపోవడం జరిగింది. ఆ పాస్టమ్ గారు పాపం ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని సంతాపాన్ని తెలియజేయడానికి వెళితే ఆ భార్యాభర్తలు పాస్టర్ గారితో చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, ఎంత విశ్వాసంగా ఉండాలో, ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా మేము ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో, కలిగిన దాంట్లో దేవుని సేవకు మేము ఎంతో ఇచ్చాం, ఎన్నో చేశాం. కానీ మా ఇంట్లో కొడుకు చనిపోయాడు. ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థనలకి, ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ఈ పరిచర్యకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మా ఇంటికి రాకండి, ఇంకొకసారి మా ఇంటికి రాకండి అని చెప్పారంట. మన ఒక పాస్టర్ గారు అంటున్నారు ఈ మాట. ఎంతో భక్తి కలిగినటువంటి కుటుంబం, కానీ శ్రమ వస్తే తప్పిపోయింది పూర్తిగా. తనకిష్టమైన వాళ్ళకి ఉద్యోగం రాలేదనో, తనకిష్టమైన వాళ్ళకి తాను ప్రేమించిన వారితో వివాహం జరగలేదనో, తాను ప్రేమించిన తల్లికో తండ్రికో వ్యాధో అనారోగ్యం వచ్చిందనో, లేదా వారు మరణించారనో ఎంతమంది ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారండి. శ్రమనందుట నాకు మేలాయను అని దేవుని వాక్యము సెలవిస్తుంటే, అవమానము తర్వాత మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు దయచేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంటే, ఆ అవమానముతోనే తమ జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నారు. దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఉంచినటువంటి ఆ రెండంతల ఆశీర్వాదము మాకు అక్కర్లేదు అని చెప్పి దేవుడిని విడిచిపెట్టేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హౌ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ ఫర్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్. ఈ 2026 సంవత్సరం నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి, ఒక మైల్ స్టోన్ ఇయర్ అవ్వాలి, ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇయర్ ఆఫ్ డబుల్ బ్లెస్సింగ్స్ అవ్వాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రయల్స్. శోధనలు గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, కష్టాలు, కన్నీరు, ఓటమి గుండా వెళుతున్నప్పుడు విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. రిమైన్ ఫెయిత్ఫుల్. రూతు తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. యోబు తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. సమస్తాన్ని కోల్పోయాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. యోసేపు సమస్తాన్ని కోల్పోయాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకోవాలనుకుంటున్నావా? అయితే దానికి మొట్టమొదటి ఫార్ములా ఏంటంటే, శ్రమల్లో విశ్వాసంగా నిలబడండి. రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రయల్స్. ఎన్నో కుటుంబాలని నేను చూశాను. చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు దేవుడిని విడిచిపెట్టేస్తారు. ఒకరోజు విడిచిపెట్టేయడం కాదు, శాశ్వతముగా విడిచిపెట్టేస్తారు. తద్వారా దేవుడు అనుగ్రహించు ఆ రెండంతల ఆశీర్వాదమును, ఆ రెట్టింపు ఘనతను, ఆ రెండంతల స్వాస్థ్యమును వారు అనుభవించలేక నిత్యానందమును వారు పొందుకోలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 61:7 వచనంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే శ్రమల్లో మనం విశ్వాసంగా ఉండాలి.
రెండవది గాడ్ యువర్ మౌత్. కంప్లైంట్స్ దేవునికి, వాళ్ళకి అలా దీవించావు, వీళ్ళకి ఇలా చేసావు, మాకివ్వలేదు, దేవుడు పక్షపాతి, దేవుడు ఒకరిన ఒకలా చూస్తాడు, దేవుడిని ఇంకొకలా చూస్తాడు. కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే కంప్లైంట్లు చేయడానికే వస్తారు. అంటే వీళ్ళకు కంటెంట్మెంట్ ఉండదు, తృప్తి ఉండదు. ఈ నూతన సంవత్సరంలో దేవుని ద్వారా రెండంతల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదటిగా మన శ్రమల్లో మనము విశ్వాసంతో నిలబడాలి. రెండవది మన నోటి మాటలను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుడు చూచుచున్నటువంటి దేవుడు కాబట్టి మన ముందు, మన వెనక, మన పైన, మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నటువంటి దేవుడు. దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు. సమస్తము ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నీ గురించి పరిశోధించి తెలుసుకునేటటువంటి దేవుడు. నీవు కూర్చుండుట, నీవు నిలబడుట, నీవు పరుండుట సమస్తము కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదాలు కావాలంటే హృదయపూర్వకముగా నువ్వు దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో కూడా స్తుతించేవాడిగా నువ్వు ఉండాలి. నీ నోట దేవునికి వ్యతిరేకమైన మాట, విరోధమైన మాట, దేవునికి ఇష్టం లేని మాటలు మన నోట నుంచి రాకూడదు. కొన్నిసార్లు మన నోటి మాటల వలనే మనకు రావలసినటువంటి ఆశీర్వాదములను మనం పోగొట్టుకుంటాం. మోషే సోదరి మనం చూసాం. మోషేకైనా దేవుడు అన్నీ చెప్తాడు, మాకు చెప్పడా, మేము ప్రకటించలేదా? దేవుని యొక్క ఉగ్రతను వెంటనే పొందుకుంది, రావలసిన ఆశీర్వాదాలని కోల్పోయింది. కాబట్టి ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన శ్రమల్లో మనము విశ్వాసముగా నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి. అలాగే మన నోటి మాటలను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. గాడ్ యువర్ మౌత్. మూడవది ఒబే గాడ్ కంప్లీట్లీ. దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించండి. ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. పెడితే దేవుడు, పెట్టకపోతే దేవుడు కాదు. అలా కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, శ్రమ అయినా, శోధనైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, మరణమైన ఏది కూడా నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. శ్రమయు, హింస, బాధ అయినను, కరువు, వస్త్రహీనతైనను, ఖడ్గ మరణమెదురే అయినను. శ్రమయు, హింస, బాధ అయినను, కరువు, వస్త్రహీనతైనను, ఖడ్గ మరణమెదురే అయినను. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఓ యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. నీ శ్రమలో, నీ శోధనలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులలో సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించండి దేవుడికి. గెంజి నీళ్లు మాత్రమే ఒకవేళ దొరికితే, దేవా ఈ గెంజి నీళ్లను బట్టి నీకు వందనాలు. పచ్చడి మెతుకులు మాత్రమే దొరికితే థ్యాంక్ యూ లార్డ్, ఈ పచ్చడి మెతుకులను బట్టి నీకు వందనాలు. సంపూర్ణమైనటువంటి విధేయత, విధేయత గల వారిని దేవుడు బహుగా దీవించును. బ్లెస్డ్ ఆర్ ఒబీడియంట్. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో మనం పొందుకోవాలంటే, డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ ను మనం పొందుకోవాలంటే, మొదటిగా రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రయల్స్, అండ్ సెకండ్ గాడ్ యువర్ మౌత్, థర్డ్ ఒబే గాడ్ కంప్లీట్లీ. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవునికి లోబడిపో. అంతే, విధేయత చూపించంతే.
ఖచ్చితంగా దేవుడు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను, రెండంతల ఆశీర్వాదమును దేవుడు మనకు దయచేస్తాడు. నాలుగవది, ప్రైజ్ గాడ్ ఇన్ అడ్వాన్స్. చాలా మందిలో లేనిది అని చెప్పొచ్చు ఇది. మెనీ పీపుల్ విల్ ప్రైజ్ బట్ నాట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్స్. ఏదన్నా దేవుని దగ్గర నుంచి పొందుకుంటే వచ్చి పొగుడుతారు. దేవుడు మాకు ఇది చేస్తాడు, దేవుడు మాకు అది చేస్తాడు, దేవుడు గొప్పవాడని. కానీ మిగతా సమయాల్లో చతికిలు పడిపోతారు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనము స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వారిగా ఉండాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి మన దేవుడు స్తుతులకు అర్హుడు, పాత్రుడైన. స్తుతుల మీద స్తుతుల సింహాసనముపై ఆసీనుడై ఉండేటటువంటి దేవుడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని ఈరోజు మనం పొందుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. అంటే దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే వారిగా ఉండండి. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. ఈ 2026 సంవత్సరం దేవుడు నిన్ను సంతోషింపచేస్తున్నాడు. రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహిస్తున్నాడు. మీ భాగమును రెండంతలుగా ఆయన మీకు ఆశీర్వదిస్తున్నాడు. మీ దేశములో రెట్టింపు భాగమునకు ఆశీర్వాద కర్తలుగా దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. నిత్యానందముతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. Everlasting joy shall be to them. For your shame you shall have double, and for confusion they shall rejoice in their portion. Therefore in their land they shall possess the double. రెండంతల స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. సో ఈ 2026 సంవత్సరం, this 2026 is of double folded blessings. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెండంతల ఆశీర్వాదములను, డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ను దేవుడు మనకు దయచేస్తున్నాడు. నీ నిందను దేవుడు, నీ అవమానమును దేవుడు తీసివేసి దాన్ని ఘనతగా మారుస్తున్నాడు. నీ బూడిదకు ప్రతిగా ఆనంద తైలాన్ని నీకు దయచేస్తున్నాడు. స్తుతి వస్త్రాన్ని నీకు దయచేస్తున్నాడు. నీ కన్నీటికి బదులుగా స్తుతి వస్త్రాన్ని నీకు దయచేస్తున్నాడు. నీకున్న ప్రతి అవమానాన్ని దేవుడు ఘనతగా మారుస్తున్నాడు.
నీకున్న ప్రతి నిందను కూడా దేవుడు తీసివేస్తున్నాడు. ఏ కష్టాల గుండా, ఏ శ్రమల గుండా, ఏ బాధల గుండా 2025 సంవత్సరంలో నువ్వు వచ్చావో, నీ గుండెల నిండిన కన్నీటితో దేవుని సన్నిధిలో ఎన్ని రాత్రులు నువ్వు మొరపెట్టావో, ఎన్ని కన్నీళ్లు దేవుని సన్నిధిలో నువ్వు కార్చావో. దేవా, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి, ఒక గొప్ప ఆశీర్వాదం కావాలి, ఇదిగో నా నిందను మొత్తం తీసివేయి అని ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించావు. ఈ రాత్రి నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమాయను అని దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరమును ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా సన్నిధిలోని కాంతి నీ మీద ప్రసరింప చేస్తున్నాడు. ఈ 2026 సంవత్సరంలో యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఆయన మహిమ నీ మీద కనపరుస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవా, ఇదిగో ప్రభువా, శ్రమల్లో కూడా నమ్మకంగా మేము ఉంటాం తండ్రి, విశ్వాసంతో మేము ఉంటామయ్యా, నిన్ను స్తుతించే వారిగా ఉంటామయ్యా, నిన్ను ఘనపరిచే హృదయాన్ని మేము కలిగి ఉంటాం తండ్రి. మా నిందను తీసివేయవా, మా అవమానమును తీసివేయవా, మా కన్నీటిని తీసివేయవా. యోబుకు అనుగ్రహించినట్లుగా, యోసేపుకు అనుగ్రహించినట్లుగా, ఇదిగో రూతుకు నీవు అనుగ్రహించినట్లుగా ఈ రాత్రి మా జీవితాల్లో కూడా ఒక గొప్ప బ్రేక్ త్రూ దయచేయవా. యేసయ్యా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2 ఆశీర్వాదాన్ని మాకు దయచేయి ప్రభువా. ఏ నష్టాల గుండా మేము వెళ్ళాము 2025 సంవత్సరంలో, అప్పుల గుండా మేము వెళ్ళాము, మా అప్పులన్నిటినీ తీసివేసి దేవా, ఇదిగో తండ్రి, మా ఫైనాన్సెస్ అన్నిటినీ నీ చేతుల్లోకి తీసుకోవా. ఆకాశం అనే నీ యొక్క మంచి ధననిధిని ఈ 2026 సంవత్సరంలో తెరచి 2 మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిన్నే నమ్ముకుని మేము ఉన్నాం ప్రభువా, నీ అందే విశ్వాసం ఉంచాం తండ్రి. ఈ 2026 సంవత్సరంలో ఇదిగో ప్రభువా, మోషే అడిగినట్టుగా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఇక్కడి నుంచి నేను కదలను. అవును తండ్రి, నీ ఆశీర్వాదములు, నీ దీవెన, నీ హస్తం మాకు తోడుగా లేకపోతే ఈ 2026 సంవత్సరంలో దేవా, నీవు లేకుండా ఒక్క క్షణమైనా మేము గడపలేం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతో మంది ప్రభువా గుండెల నిండా వేదనతో ఉన్నారయ్యా. బ్రతుకులు ఓడిపోయి ఇక బాగవలేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి, మీ హస్తాన్ని ఉంచండి. అయినా వారికి స్తుతి వస్త్రమును దయచేయండి, వారి కన్నీటిని తీసివేయండి, బూడిదకు ప్రతిగా పూదండను దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 2 ఆశీర్వాదమును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు దయచేయండి తండ్రి. రిలీజ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్, రిలీజ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్, రిలీజ్ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్. నీ వైపు చూస్తున్న వారికి థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ ప్రజల మీద 2 ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. వారి ఆరోగ్యాల్లో 2 ఆశీర్వాదం, వారి ఆర్థిక పరిస్థితుల్లో 2 ఆశీర్వాదం, వారి కుటుంబాల్లో 2 ఆశీర్వాదం. అయినా వారి ఎడ్యుకేషన్లో, పిల్లల ఎగ్జామ్స్ లో 2 ఆశీర్వాదం, ఉద్యోగాల్లో 2 ఆశీర్వాదం, వ్యాపారాల్లో 2 ఆశీర్వాదం, వారి వైవాహిక జీవితాల్లో 2 ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
నీ పిల్లల మీద దయచేయండి తండ్రి. ఎవర్ లాస్టింగ్ జాయ్తో వారిని దీవించండి. నిత్యానందం వారికి కలుగును. ఈ 2026 సంవత్సరంలో నిత్యానందాన్ని వారికి దయచేయండి ప్రభువా. వారి కన్నీటిని తుడిచివేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నా దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని, రెండంతలుగా నేను హెచ్చించబడ్డాననే సాక్ష్యము ఈ 2026 సంవత్సరంలో నీ బిడ్డల జీవితంలో దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ దీవెనాశీర్వాదములు నీ బిడ్డల మీద ప్రకటిస్తూ ఈ 2026 సంవత్సరమును ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ గా దీవిస్తూ రెండంతల ఆశీర్వాదమునకు పాత్రులుగా నీ బిడ్డలను చేస్తూ నీ సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, రెండంతల ఆశీర్వాదముతో దీవించబడిన 2026 సంవత్సరమునకు ఆన్లైన్లో చూస్తున్న వారికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.